హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2026 కవాసాకి KLX 230 డ్యూయల్ స్పోర్ట్ మోటార్ సైకిల్ అనమాట. అంటే ఈ వెహికల్ ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు ఈ వెహికల్ మీద వీడియో చేయమని చెప్పేసి. నేను కవాసాకి షోరూమ్కి కాల్ చేశాను, KLX 230 వెహికల్ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఆ వెహికల్స్ అయితే వస్తాయండి అని నాకు చెప్పారు. కాబట్టి ఆ వెహికల్ రాగానే నేను రైడ్ చేసిన రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఈలోపు ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, ప్రైస్ ఎంత ఉండొచ్చు అనే దాని గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ఉంటారనమాట. జాగ్రత్తగా వినండి. మీరు వెబ్సైట్లో చూసుకున్నట్లయితే రెండు వెహికల్స్ అయితే ఉంటాయి, 2025 వేరియంట్, 2026 వేరియంట్ అనమాట. 2025 వేరియంట్లో మీరు చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ ఒకలాగా ఉంటాయి, 2026లో స్పెసిఫికేషన్స్ ఒకలాగా ఉంటాయి. ఎందుకంటే 2025 వేరియంట్ అనేది CBU యూనిట్ అనమాట. అంటే మన ఇండియాలో తయారవ్వదు, ఇండోనేషియా, థాయిలాండ్, జపాన్ అక్కడ తయారయ్యి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ప్రైస్ కూడా చాలా కాస్ట్ అయితే ఉండిద్ది అనమాట. 3 lakhs పైనే ఉంది. GST రూపంలో చాలా వరకు ప్రైస్ డ్రాప్ అయింది కాబట్టి 3 లక్షల రూపాయల దాకా ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ ప్రైస్కి అది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కాబట్టి కవాసాకి వాళ్ళు KLX 230ని ఇండియాలోనే తయారు చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట. 2026 వేరియంట్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే తయారవుతున్నాయి కాబట్టి ఇంకా ప్రైస్ అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. 1,15,000 రూపాయల దాకా ప్రైస్ అయితే తగ్గిందనమాట. ఇప్పుడు మీరు కవాసాకి KLX 230 పర్చేస్ చేయాలనుకుంటే ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,84,000 రూపాయలు లభిస్తూ ఉంది. అందులోనూ ఇది రోడ్ లీగల్ అనమాట. ఫ్రంట్స్ అయినా హెడ్ లైట్, బ్యాక్స్ అయినా మీకు టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ వెహికల్ మీరు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ పే చేస్తే మాత్రం మీకు ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అయితే వస్తుంది. దాని గురించి నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ ఇంజన్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే 2 valves ఎయిర్ కూల్డ్ 233cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 19 PS పవర్, 19 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. వెయిట్ అయితే చాలా తక్కువ అయితే ఉండిద్ది. పవర్ అండ్ టార్క్ అనేది 230cc తక్కువ ఉన్నప్పటికీ మీకు పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండిద్ది. నేను ఒకసారి ఆ వెహికల్ రైడ్ చేసినప్పుడు ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు చాలా స్మూత్గా అయితే ఉండేది ఈ ఇంజన్ అయితే. బ్రేక్స్ విషయానికి వస్తే 2025 వేరియంట్కి 2026 వేరియంట్కి మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. 2025 వేరియంట్లో చిన్న డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారనమాట. కానీ 2026 వేరియంట్స్లో కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు కవాసాకి వాళ్ళు. ఫ్రంట్స్ అయినా 290mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS అయితే ఉంది. బ్యాక్స్ అయినా 230mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ కూడా ABS అయితే ఉంది. ఈ బ్రేక్స్లో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక్క స్విచ్తో మనం ABS అయితే మొత్తం ఆఫ్ చేసుకొని ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు అనమాట. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే పాత వేరియంట్కి కొత్త వేరియంట్కి మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. పాత వేరియంట్లో 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, 240mm సస్పెన్షన్ ట్రావెల్తో. సేమ్ అదే సస్పెన్షన్ అయితే ఉంది, కానీ 220mm సస్పెన్షన్ ట్రావెల్తో లభిస్తూ ఉంది. ప్రైస్ అయితే ఇక్కడ వీళ్ళు కొద్దిగా తగ్గించారనమాట. 20mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే మనం కోల్పోయామని చెప్పుకోవచ్చు 2025 వేరియంట్కి 2026 వేరియంట్కి. బ్యాక్స్ అయినా యూనిట్ ట్రాక్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు 223mm సస్పెన్షన్ ట్రావెల్తో. పాత వేరియంట్లో 250mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. దగ్గరగా 27mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే కోల్పోయాము. ఓవరాల్గా సస్పెన్షన్ అయితే బాగానే పెర్ఫామ్ చేసింది 2026 వేరియంట్లో. అయినప్పటికీ ది బెస్ట్ సస్పెన్షన్ అనేది మనకి 2025 వేరియంట్లోనే ఉంది. కవాసాకి వాళ్ళు చాలా వరకు ప్రైస్ డ్రాప్ చేశారు ఇక్కడ. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్స్ అయినా 90/90 21" టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్స్ అయినా 100/90 18" టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ రోడ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చాసిస్ విషయానికి వస్తే హై టెన్సిల్ స్టీల్ పెరిమీటర్ చాసిస్తో లభిస్తూ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అని చెప్పుకోవచ్చు. లైట్ వెయిట్ అయితే ఉండిద్ది, అలాగే చాలా స్ట్రాంగ్ అయితే ఉండిద్ది అనమాట. ఈ వెహికల్ మీరు ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళినప్పుడు పెద్ద జంప్స్ చేస్తారు కదా, అంత జంప్స్ చేసినా సరే మీకు సస్పెన్షన్ ట్రావెల్ కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది. అలాగే మంచి చాసిస్ అయితే ఇచ్చారు కాబట్టి పర్ఫెక్ట్గా అయితే ఉండిద్ది అనమాట. సాలిడ్గా మీకు ఈ వెహికల్ అయితే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళినప్పుడు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ రోడ్ లీగల్ కాబట్టి ఫ్రంట్స్ అయినా LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. చూస్తానికి చిన్నగా చాలా బాగుంది. నైట్ టైం విజిబిలిటీ ఎలా ఉండిద్దో ఏంటో మనం రైడ్ చేస్తే కానీ చెప్పలేము. బ్యాక్స్ అయినా టైల్ లైట్, సిగ్నల్ లైట్స్ బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. వెహికల్ వచ్చిన తర్వాత వాటిని ఏమైనా అప్డేట్ చేశారా లేదా అనేది మీకు చూపిస్తాను. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 255mm లభిస్తూ ఉంది. పాత వేరియంట్ చూసుకున్నట్లయితే 265mm అనమాట. ఒక 10mm అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ ట్రావెల్ తగ్గింది కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొంచెం తగ్గిందనమాట. అయినప్పటికీ చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఎలాంటి రోడ్స్కి అయినా సరే ఈ వెహికల్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 80mm లభిస్తూ ఉంది. అంటే చాలా హైట్ అయితే ఉండిద్ది అనమాట. 5.7, 5.8 ఆ హైట్ వాళ్ళైతే ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సస్పెన్షన్ కొంచెం స్మూత్ ఉంది కాబట్టి వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే వెహికల్ కొంచెం ఇట్లా కిందకి దిగుతుంది అనమాట. అంటే కొద్దిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని రైడ్ చేయగలరు. నేను ఆ వెహికల్ని లైవ్లో చూసిన తర్వాత వెహికల్ మీద ఎక్కి కూర్చొని
ఎంత హైట్ వాళ్ళు ప్రాపర్గా రైడ్ చేయగలరు అనేది మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 7.5 లీటర్స్ పట్టిద్ది. చిన్న ఫ్యూయల్ ట్యాంక్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ లాంగ్ అయితే వెళ్ళడానికి ఈ వెహికల్ సెట్ అవ్వదన్నమాట. మీ ఏరియాలో ట్రైల్స్ ఉంటాయి కదా, ఆఫ్ రోడ్, అట్లాంటి చోటకి ఈ వెహికల్ తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వెయిట్ కూడా 139 kgs ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే ఉండిద్ది. సో సన్నగా ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు అనమాట. అది కొంచెం హైట్ అయితే ఉండాలి. సో మొత్తం డీటెయిల్స్ అయితే వెహికల్ రాగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనమాట. అందులో మీకు స్పీడోమీటర్, ఓడోమీటర్ అయితే ఉంది, క్లాక్ అయితే ఉంది. చాలా బేసిక్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ ఫీచర్స్ అయితే ఏమీ ఉండవు. మాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూయల్ వార్నింగ్ ఇవన్నీ ఉన్నాయా లేదనేది నేను వెహికల్ వచ్చిన తర్వాత మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీట్ విషయానికి వస్తే సింగిల్ స్లిమ్ లాంగ్ సీట్తో లభిస్తూ ఉంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా ఇచ్చారు. అంటే బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్తో కూడా ట్రావెల్ చేయొచ్చు. బట్ ఎక్కువ దూరం అయితే వెళ్ళలేరు అనమాట. స్లిమ్ అయితే ఉంది కాబట్టి 20-30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు. రోడ్ లీగల్ వెహికల్ కాబట్టి ఖచ్చితంగా మన ఇండియన్ వేరియంట్కి శారీ గార్డ్ అయితే ఉండాలన్నమాట. అది కూడా స్కిప్ చేయలేదు, అది కూడా ఉంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే ఇంజన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ అయితే రైట్ సైడ్ ఉండిద్ది. లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్, లో బీమ్ స్విచ్, ఏబిఎస్ ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఉండిద్ది. దాని కింద మీకు హార్న్ స్విచ్, సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఇస్తారనమాట. చాలా బేసిక్ స్విచెస్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. వైడ్ హ్యాండిల్ బార్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే మాత్రం ఈ వెహికల్ చాలా బాగుండిద్ది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 100 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 to 40 కిలోమీటర్స్ లోపే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. అంతకుమించి మీకు మైలేజ్ అయితే ఎక్కువ రాదు. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 1,84,000 రూపాయలు చెప్పాను కదా. ఆ వెహికల్కి 12% లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది 2,30,000 రూపాయలు లోపే ఉండిద్ది అనమాట ఈ వెహికల్ ప్రైస్ అయితే. మీరు కొనుక్కునే టైంకి ఈ ప్రైస్ అయితే వ్యారీ అవ్వచ్చు. ఒకసారి మీకు దగ్గరలో ఉన్న కవాసాకి షోరూమ్కి వెళ్ళి ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే తెలుసుకోగలరు. ఏదేమైనప్పటికీ 2,30,000 రూపాయలు లోపే వచ్చేస్తుంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే 50,000 రూపాయల నుంచి ఎంతైనా మీరు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్. ప్రైస్ గురించి అయితే మాత్రం నాకైతే ఈ వెహికల్ చాలా బాగా నచ్చింది. హైట్ అయితే చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. సస్పెన్షన్ చాలా స్మూత్గా ఉండిద్ది. ఈ వెహికల్లో మీకు బ్లాక్ ప్యాడ్ టైర్స్ అయితే వస్తాయి కదా, వాటిని రిమూవ్ చేసి మోటోక్రాస్ టైర్స్ వేసుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ గ్రిప్ అయితే ఉండిద్ది. చూస్తానికి లుక్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. కవాసాకి KLX 230 RS వెహికల్ పర్చేస్ చేస్తే మీకు ఫ్యాక్టరీ నుంచి ఆ టైర్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో మీరు ఈ టైర్స్ కావాలనుకుంటే మీరు ఉంచుకోవచ్చు, లేకపోతే అవి తీసేసి వేరే టైర్స్ అయితే వేసుకొని ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి అయితే తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. చాలా మోడిఫికేషన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ వెహికల్ పర్చేస్ చేస్తే ఇంకా మంచి పెర్ఫార్మెన్స్ కోసం. ఫ్రంట్స్ అని మీకు స్పాకెట్ అయితే మార్చుకోవాలి, అలాగే హ్యాండిల్ బార్ మార్చుకోవాలి, కొంచెం వెయిట్ తగ్గించడానికి, పెర్ఫార్మెన్స్ పెరగడానికి ఎగ్జాస్ట్ అయితే మార్చుకోవాలి. ఇట్లాంటివన్నీ మోడిఫికేషన్స్ అయితే చేయించుకుంటారనమాట జనరల్గా ఈ వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత. అప్పుడు మీకు ఇంకొంచెం ప్రైస్ అయితే పెరుగుతుంది, పెర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. ఎవరైతే ఎక్స్ట్రీమ్లీ ఆఫ్ రోడ్లోకి వెళ్ళడానికి ఒక వెహికల్ కావాలనుకుంటున్నారో, వెయిట్ తక్కువ ఉండాలి, బడ్జెట్లో కవాసాకి వెహికల్ కావాలనుకుంటే ఈ వెహికల్ ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఈ వెహికల్ నేను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత నాకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నేను కూడా ఈ వెహికల్ అయితే పర్చేస్ చేస్తాను. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.